జిల్లా కోరుట్ల శ్రీ సాయిరామ దేవాలయంలో నూతనంగా నిర్మించుకోబోతున్న దత్తాత్రేయ స్వామి, లలితాంబిక, శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి దేవాలయాల నిర్మాణ పనులను వీక్షించడానికి శ్రీ 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 మాధవనంద సరస్వతి స్వామి విచ్చేశారు. స్వామివారికి దేవాలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారిచే భక్తులచే శ్రీ సాయినాథునికి లక్ష పుష్పార్చన చేశారు. దేవాలయ నిర్మాణ స్థలాన్ని స్వామివారు పర్యవేక్షించి భక్తులకు కొన్ని సూచనలు చేశారు. దత్తత నమః అనే దత్త పంచాక్షరి మంత్రాన్ని ప్రతిష్టాపన చేసేంత వరకు కోటి జపాన్ని అందరూ చేయాలని, ప్రతిష్టాపన చేసే రోజు వరకు అందరూ చేసిన జపానికి దశాంశ హోమం చేయాలని స్వామివారు ఆదేశించారు. అదేవిధంగా ప్రతిష్ఠించుకోబోయే దత్తాత్రేయ స్వామి వారి మూల విరాట్ల కింద కోటి రాగి ప్రతిమలను, శ్రీ దత్త అనే నామాన్ని రాసినటువంటి రాగి ప్రతిమలను మూల విరాట్ కింద వేయాలని, ఆ రాగి ప్రతిమలను ఒక్కో రాగి ప్రతిమ 10 రూపాయల టికెట్ గా నిర్ణయించారు. ఆ రాగి ప్రతిమలను భక్తుల ద్వారా కొనుగోలు చేసి ఈ ప్రతిమలను వేయడానికి దేవాలయ హుండీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హుండీలో వేసినట్లయితే ఆ ప్రతిమలను అన్ని కలిపి ప్రతిష్టాపన చేసే రోజు శ్రీ 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 మాధవనంద సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా ఆ కోటి రాగి ప్రతిమలను మూల విరాట్ కింద వేయడం జరుగుతుందని స్వామి తెలిపారు. ఆ రాగి ప్రతిమలను శ్రీ 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 మాధవనంద సరస్వతి స్వామి వారి కరకమలముచే ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, పట్టణ పూర్వ ప్రముఖులు, దేవాలయ భక్తులు, సిబ్బంది పాల్గొన్నారని దేవాలయ కార్యనిర్వహణ అధికారి కె కాంతారెడ్డి తెలిపారు. లలితాంబిక అమ్మవారు ఈ ఊరుకు దగ్గర కానీ ఈ ప్లేస్కు దగ్గర అటు పోయే దీనికైనా 1.5 కోట్ల ఎక్స్ప్రెషన్ అన్నారు. దీని మేము వచ్చినాం ఫోటోలు తర్వాత తెచ్చుకుంటారు. ఫోటోల కోసం बिल्डर आए तू अड़व मारेगा आएगा बिल्डर अभी Ayo dua deh.